Dear viewers, good evening to all of you. Today I would like to deal with translations with very sublime, useful content and language skills improvement. Part 1. ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించుకోండి అంటే తెలుగు ఇచ్చాము, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. కల్టివేట్ నోబుల్ థాట్స్ అంటే ఉన్నతమైన ఆలోచన అంటే నోబుల్ థాట్స్. అది కల్టివేట్. మన జీవితంలో లభించే విజయం పూర్తిగా మన ఆలోచనల నాణ్యతపైనే ఆధారపడి ఉండును. ఏది ఏమైనా దాని సంబంధం. ద సక్సెస్ వి అచీవ్ ఇన్ అవర్ లైఫ్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ థాట్స్. ఇక్కడ నేను వెర్బ్ అండర్లైన్ చేశాను. వెర్బ్కి లెఫ్ట్ సైడ్ ఉండేది సబ్జెక్ట్. జనరల్గా ఆ ప్రకారంగా ఇంగ్లీష్లో కూడా అట్లా ఉంటుంది. ద సక్సెస్ వి అచీవ్ ఇన్ అవర్ లైఫ్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ థాట్స్. నిస్వార్థ ప్రశాంతమైన ఆలోచన ఉంటే మనకు తెలియకుండానే మంచి అవకాశాలు, శుభ పరిణామాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. If our thoughts are selfless and serene, tranquil, ప్రశాంతం, promising opportunities అంటే propitious, favorable opportunities and good developments come to us, searching for us without our knowledge. వెతుక్కుంటూ వస్తాయి. స్వార్థపూరిత, క్రోధ, కపట ఆలోచనలతో ఉంటే మనమే స్వయంగా దురదృష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇఫ్ అవర్ థాట్స్ ఆర్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్, యాంగర్ అండ్ డిసీట్, మోసం, we ourselves invite misfortune into our life unknowingly. కాబట్టి మనసును అదుపులో ఉంచుకొని ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించుకుందాం. Therefore, let us keep our minds under control and always cultivate noble thoughts. Nurture noble thoughts. Develop noble thoughts. స్వామి ముకుందానంద ఆధ్యాత్మికవేత్త, ఏ స్పిరిచువల్ స్కాలర్ అని కానీ టీచర్ అని కానీ అనొచ్చు. ఇవి 1కి 2-3 సార్లు చదువుకోండి, బాగా ఆలోచించండి చదివిన తర్వాత. ఇది కనుక బాగా వంట పట్టించుకుంటే, ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా జీవితంలో వాళ్ళు రాణిస్తారు. డౌటే పల్లె. ఇన్స్పైట్ ఆఫ్ ది యాడ్వర్స్ కండిషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్వామి ముకుందానంద ఆధ్యాత్మికవేత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్